టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చేనేత కార్మికులు తయారు చేసే నాణ్యమైన ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. జాతీయ చేనేత కార్మిక దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అందరి సహకారంతో చిత్తూరు 1 టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తా. చిత్తూరు 1 టౌన్ నూతన సిఐ జయరామయ్య. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డెంగ్యూ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి. వార్తల్లోని వివరాలు. చేనేత కార్మికులు తయారు చేసే నాణ్యమైన ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన పెంచి మార్కెటింగ్ పెంచడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో 10వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం ఉంటుందని, వారికి అవసరమైన యంత్రాలు, షెడ్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కృషి చేస్తామన్నారు. చేనేత కార్మికులలో చాలా వరకు నిరుపేదలు ఉంటారని, వీరి ఆరోగ్య భద్రత, వృత్తిపరంగా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలలో, నగరాలలో డిమాండ్ ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ కల్పించేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. జిల్లా సచివాలయం, సబ్ రిజిస్టర్, ప్రభుత్వ ఆసుపత్రులు, జెడ్పీ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద స్టాల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు అవసరమైన బ్యాంక్ లోన్లు, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై రానున్న సమావేశాలలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జాతీయ చేనేత దినోత్సవంను పురస్కరించుకొని 10 మంది చేనేత అన్నలకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత శాఖ డెవలప్మెంట్ అధికారి వెంకటేశ్వర్లు, చేనేత అన్నలు పండరీనాథ్, కుప్పయ్య, వాసు, కృష్ణయ్య, నీలకంఠం, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మనమే ఒక ఎగ్జిబిషన్ తయారు చేసి గవర్నమెంట్ పెంచాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే 200 నుంచి 300 మంచి ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ మాట్లాడుతున్నాం. అంటే జిల్లా కనుక చూస్తే 10,000 పైన. ఇప్పుడు సపోజ్ మీరు 100 మంది పిలిచిస్తే కనీసం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రొడక్ట్ కొనాలి. చిన్న నా దగ్గర 150 మంది వస్తారు. మీరు ప్రతి మార్నింగ్ గ్రీవెన్స్ టైం మీరు రోజు వచ్చి ఒక స్టోల్ వేయాలి. 4, 5, 10 మంది ఒక స్టోల్ వేయాలి. అది నేను పర్మిషన్ ఒక నెల 10 మంది, ఒక నెల 10 మంది, ఒక నెల 10 మంది. ఇప్పుడే వివరాలు కొంతమంది కొంటారు చేస్తాను. ఇది ఇప్పుడు ఇంకా కాకుండా మున్సిపల్ షాప్స్ ఉన్నాయి. ఏదైనా అక్కడ అవకాశం ఉంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. మీరు కావాలంటే మీరు ఇది ఒకరితో ప్రపోజ్ చేయండి. నేను ఇక్కడ బయట కానీ లోపల కానీ స్థలం కేటేస్తాను. నువ్వు కావాలి. సో దట్ కనీసం 10-20 మందికి బెనిఫిట్ అవుతుంది. అలానే గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్స్ మీకు వస్తాయి. అదే కాకుండా ఇక్కడ డిపెండ్ అవ్వకుండా ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడతాం. ఒకటి మీకు రావాలి గవర్నమెంట్ నుంచి లోన్ సబ్సిడీ మాట్లాడదాం. తర్వాత మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయడానికి వస్తాయి. కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, చాలా మంది వస్తారు. ప్రతిరోజు 50 నుంచి 70 మంది ప్రజలు వస్తారు. ఈ 30-40 లొకేషన్స్లో మీరు ఒక్కొక్క స్టాల్ పెట్టడానికి మీకు పర్మిషన్ ఇస్తుంది. మీరు చిన్న ఒక టెంట్ లాగా ఒక టెంపరీ స్ట్రక్చర్ కట్టి పర్మనెంట్ ఏం ప్రాబ్లం అక్కడ ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తే కనీసం ఒక 40 మందికి 100 మందికి ప్రతి రోజు ఇంట్రాక్షన్ ఉంటుంది, ఎక్స్పోజర్ ఉంటుంది. కనీసం
అంటే లేకపోతే మార్కెటింగ్ ఎట్లా చేయాలి? మార్కెటింగ్ చాలా డిఫరెన్స్ తెలియాలి. డిఫరెన్స్ టెక్స్టైల్ డిఫరెన్స్ వచ్చారు. కెనైజ్ ప్రోడక్ట్ అక్కడ రేట్ తక్కువ ఉంటుంది. బయట నుంచి కూడా ఇంపోర్ట్ వస్తున్నాయి, చైనా నుంచి, అటు సైడ్ నుంచి, ఇటు సైడ్ నుంచి. సో కొద్దిగా మీకు మార్కెటింగ్ సపోర్ట్ కావాలంటే నేను ఇమీడియట్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ పక్కన ఆర్డర్ ఇచ్చేస్తాను. మీకు ఒక టీమ్ కాన్స్టిట్యూట్ చేసి ఆఫీసెస్కి వెళ్ళి నేను లెటర్ ఇస్తాను. చిత్తూరు వన్ టౌన్ నూతన సీఐగా జయరామయ్య బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. తొలుత శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ ఉమామహేశ్వరం, శ్రీదేవి, హెడ్ కానిస్టేబుల్ అమర్నారాయణ, భాస్కర్, మహిళా హెడ్ కానిస్టేబుల్ వసంత, మదన్, రమేష్, మహిళా కానిస్టేబుల్ పుష్ప మరియు సిబ్బంది పుష్పగుచ్చం అందించి దృశ్యాలుగా కప్పి ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో సిఐగా విధులు నిర్వహిస్తున్నారని, జిల్లా ఎస్పీ ఆదేశానుసారం వన్ టౌన్ నూతన సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. అందరి సహకారం సమన్వయంతో వన్ టౌన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా స్టేషన్కు వచ్చి తనను కలిస్తే వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతిధీష్టతే వాగర్త ప్రతి సంభృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయన ఉద్యోగ ఉన్నతి ప్రాప్తిరస్తు. జై భవ విజయీ భవ విజయీ భవ దీర్ఘాయుష్యమస్తు. ఈరోజు శ్రీ ఎస్పీ గారు చిత్తూరు వారి ఉత్తర్వుల మేరకు డిటిఆర్పి నుంచి చిత్తూరు వన్ టౌన్కి వచ్చి చార్ట్ తీసుకోవడం అయింది. ఈ చార్ట్ తీసుకున్న సందర్భంలో ప్రజలకు తెలియజేయమంటే ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరికీ న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెబుతూ అసంఘిక కార్యాల మీద తగు చర్యలు తీసుకునేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా లా అండ్ ఆర్డర్ అన్ని విధాల అందరికీ సమానంగా మెయింటైన్ చేస్తామని తెలియజేస్తుంది. డెంగ్యూ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి అన్నారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాతావరణం మారిన నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, ఇందుకోసం ప్రజలు పారిశుద్ధ్యం పాటించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 150 డెంగ్యూ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడాలన్నారు. కనీస జాగ్రత్తలు పాటించి సీజన్ వ్యాధులు నయం చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ డబ్బాలు, కొబ్బరి చిప్పలు పరిసరాలకు దూరంగా ఉంచాలని డాక్టర్ ప్రభావతి ప్రజలు పారిశుద్ధ్యం పాటించడం వల్ల సగానికి పైగా వ్యాధులు నయం చేసుకోవచ్చునని ప్రజలు గుర్తించాలని తెలిపారు. నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళు అప్పుడప్పటికి ఏదో తగ్గిపోవడానికి ఇచ్చేస్తున్నారు. కొంతమంది బాటిల్స్ కూడా పెట్టడాలు, ఇంజక్షన్ వేయడాలు అన్నీ చేస్తూ ఉన్నారు. సో ఆర్ఎంపీలు ఎవరు కూడా ఇలాంటి పద్ధతులు పాటించకూడదు. పేషెంట్లు సీరియస్ అయ్యేటట్టు వాళ్ళు చేయకూడదు. కాబట్టి అందరూ కూడా అదేవిధంగా ఫీవర్ కేసెస్ అనేవి కూడా మనకి ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలం కాబట్టి వర్షపు నీరు నిల్వ ఉండడము, తర్వాత డ్రైనేజ్ కెనాల్స్ అన్నీ బ్లాక్ అయి ఉండడము, గార్బేజ్ హీప్స్ అనేవి కొద్దిగా ఎక్కడైనా పంచాయతీలలో శుభ్రం చేయకపోవడం వల్ల కూడా మనకి దోమలు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి డెంగీ కేసులు అనేవి మన జిల్లాలో ఇప్పటివరకు 150 కేసులు రిపోర్ట్ అయినాయి ఇప్పటివరకు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ డెంగీ దోమ అనేది మంచినీళ్ళలోనే గుడ్లు పెడుతుంది. కాబట్టి ఎక్కడంటే ఏదైనా చిన్న చిన్న నీటి నిల్వలు కానీ, తర్వాత ట్యాంకులలో వాళ్ళు వాటర్ అనేది స్టోర్ చేసుకుంటున్నారు, డ్రమ్ములలో చేసుకొని దాని మీద మూత పెట్టలేదనుకోండి, ఆ దోమ దాని మీద వాలి అక్కడ గుడ్లు పెట్టేస్తుంది.
అవన్నీ మళ్ళీ లార్వాలు అవంతా పెరిగి పెద్దగై డెంగీ దోమలై మళ్ళీ మనకి కరవడం వల్ల డెంగీ జ్వరం అనేది వస్తుంది. సో డెంగీ జ్వరం అనేది చాలా డేంజరస్ జ్వరము. కాబట్టి దీనివల్ల రక్త కణాలన్నీ తగ్గిపోయి మన మనుషులకి సీరియస్ అయ్యి బ్లడ్ అంతా కూడా విరిగిపోయినట్టు అవ్వడం వల్ల సీరియస్ అయిపోయి షాక్లోకి వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ దోమలు నిలవకుండా ఉండాలంటే మనము వాళ్ళు వాటర్ పట్టుకునే డ్రమ్ములన్నిటి మీద మూతలు పెట్టుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంకుల మీద కానీ మూత పెట్టుకోవాలి. తర్వాత పూల కుండీలు కానీ, టైర్లు కానీ, కొబ్బరి చిప్పలు ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ దోమ గుడ్లు పెడుతుంది. కాబట్టి వాళ్ళ చుట్టూ పరిసరాలు అనేవి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి చోట్లన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు పడేసి వెంటనే శుభ్రంగా ఉండేటట్టు చేసుకోవడం వల్ల దోమలు పెరగకుండా ఉంటాయి. అదేవిధంగా ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉండాలి. దోమతెరలు వాడుకోవాలి. పొద్దున సాయంత్రం మాత్రమే దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలలో తలుపులు మూసుకోవడము, పిల్లలకి అందరికీ కూడా ఫుల్గా ఉండే డ్రెస్సులు వేయడము, దోమతెరలు వాడడం ఇలాంటివన్నీ చేసుకొని పెద్ద దోమలు అనేవి కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనకి జ్వరాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డయేరియా కానీ ఫీవర్ కేసెస్ కానీ వస్తే ఈ జాగ్రత్తలన్నీ పాటించి మనకి కేసులు ఎక్కువగా రాకుండా అందరూ ఉండాలి. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా తప్పదని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద వాహన చోదకులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపే వాహన చోదకులకు జరిమానా విధిస్తామన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే హెల్మెట్ తప్పనిసరి అన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే అన్ని రకాలైన రికార్డులను తనిఖీ చేస్తామని వాహన చోదకులకు తెలిపారు. లైసెన్స్ 3 months సస్పెండ్ అవుతుంది. 3 months సస్పెండ్ అవుతుంది, 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. హెల్మెట్ పెట్టుకుంటే నీ రికార్డ్స్ ఏమున్నాయని కూడా అడగము. హెల్మెట్ పెట్టుకున్నారంటే మీకు మీ కుటుంబం పట్ల సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి మేము ఇగ్నోర్ చేస్తాము, వదిలేస్తాము. హెల్మెట్ లేకపోతే అన్ని రికార్డ్స్ అడుగుతాము, ఫైన్ 1000 రూపీస్ వేస్తాము. 3 months డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మీరు మా కోసం పెట్టుకోవద్దండి, మీకోసం మీ కుటుంబం కోసం పెట్టుకోండి. మీకు మీ కుటుంబం పట్ల మీ పట్ల బాధ్యత లేకపోయినా ప్రభుత్వానికి మాకు బాధ్యత ఉంది. మీకు ఏం చేయాలనో అది మేము చేస్తాం. మంచిగా చెప్తున్నాము, అది మీరు బుర్రకు ఎక్కించుకోకపోతే ప్రభుత్వం ఇచ్చిన అధికారం మేరకు ఫైన్లు వేస్తాం. మీరు ఇబ్బంది అవుతారు, గంటల తరబడి మీ యొక్క టైం వేస్ట్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకుంటే మీకు అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. మీకు ఏమన్నా నష్టం ఏముంటుందంటే చెమట పట్టడము, చుండ్రు రావడము, మీ అందమైన ముఖాన్ని పక్కన వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టరేమో అనేటువంటి బాధ అవి ఉంటాయి. కానీ వాటికి కూడా రెమెడీ ఉంది. తలకు కర్చీఫ్ కట్టుకోండి, క్లాత్ కట్టుకోండి. క్లాత్ కట్టుకుంటే చెమట పట్టదు, పట్టింది పీల్చుకుంటుంది. హెల్మెట్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకుంటా ఉండండి, వారానికో 10 రోజులకో. ఆడికి సమస్య సాల్వ్ అవుతుంది. తాతల కాలం నుండి అనుభవంలో ఉన్న సెటిల్మెంట్ భూమిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్ఆర్ పురం మండలం జిఎంఆర్ పురం పంచాయతీ వడ్డికండ్రకు చెందిన కృష్ణయ్య బుధవారం మీడియాను ఆశ్రయించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ తనకు సర్వే నెంబర్ 108/2 107లో 6.72 సెంట్లు వ్యవసాయం భూమి ఉందని, ఆ భూమిని కాజేసేందుకు అదే గ్రామానికి చెందిన జగన్నాథం, వరదయ్య, రెడ్డప్ప, నరసింహులు, కృష్ణయ్య, భాస్కర్, శంకరయ్య, లోకేష్ తనపై దాడులకు పాల్పడుతున్నట్లు వాపోయారు. ఈ నెల 3వ తేదీ తన కుటుంబంపై దాడి చేసి కుటుంబ సభ్యులతో పాటు తనను తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. స్థానికంగా పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, జిల్లా కలెక్టర్, ఎస్పీ న్యాయం చేయాలని కోరారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. నడి ఊర్లో గుడి దగ్గర పంట పెట్టి కొట్టితే పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళు నన్నే దబాయిస్తే నీ పైన కేసు పెడతానని
108 ఫోన్ చేసి మా మొబైల్ పెట్టుకొని మా బైక్ ధ్వంసాలు చేసి ఇంతవరకు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఎత్తుకోలేదు. మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేయాలని ఉంటారు. మాకు వంటిల్లు ఊరి నుంచి బయట లేదు, చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ గొడవలు, ల్యాండ్ మా పక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా సర్వేర్ ఉంటాడు, నా కొడుకు అనే శంకరయ్య అనే వ్యక్తి సర్వేర్. మా కొడుకు నీకు ఎక్కడ కావాలన్నా ఏ రికార్డు కావాలన్నా మేము మార్చగలము, మాకు ఆ శక్తి ఉంది అనే సర్వేర్ శంకరయ్య కొడుకు జయశంకరయ్య ఆయన పేరు సర్వేరు. ఆయన మాకు రికార్డు మార్చిస్తాడు. నువ్వేం చేసుకోలేవు, పోలీస్ డిపార్ట్మెంట్లో మా మనుషులే, రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా మనుషులే, నువ్వేం చేసుకోలేవు, నేను చంపేది ఖాయం అని చెప్పేది తరుముకొని వచ్చి కొట్టి ఊళ్ళో పండబెట్టినారు. పోలీసులు వచ్చినా కానీ పోలీసులు న్యాయం చేయాలి. 108 ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు కేసు కూడా రాసుకోకుండా నువ్వు చిత్తూరు ఫోన్ చేసి మళ్ళా 108 పంపించినారు. నేను ఇంతవరకు ఏలాగా స్పందించలేదు. వాళ్ళే వాళ్ళు సహకరిస్తున్నారు, మాకు సహకరించారు. స్వయంభూ శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కాణిపాకానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపం వద్ద స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన చిత్తూరులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రైవర్ల సంఘం చిత్తూరు జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ అసోసియేషన్ సంఘం నాయకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం డ్రైవర్ల సంఘం అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పన్నీర్ సెల్వంతో పాటు సంఘ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పన్నీర్ సెల్వం, రోషన్ బాషా, రామన్న, నాగరాజ్, అగ్రికల్చర్ డ్రైవర్ శ్రీనివాసులు మరియు 4th క్లాస్ ఉద్యోగస్తుల రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తన వంతు కృషి చేస్తానని టీటీడీ విజిలెన్స్ ముఖ్య అధికారి శ్రీధర్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతా అధికారిగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం గరుడల్వార్ సన్నిధిలో బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం టీటీడీ ఆలయ ముఖ్య అధికారులు రంగనాయకుల మండపంలో శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఉంటే కానీ స్వామి సేవ చేసుకునే భాగ్యం రాదని స్పష్టం చేశారు. ఈ అవకాశం కల్పించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కిరణ్ విజువల్ ఏమైనా పెట్టావు కిరణ్? మీడియా మిత్రులందరికీ నమస్కారం. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప స్వామివారి సేవకి అవకాశం కలగదు. ఆ విధంగా పూర్వజన్మ సుకృతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా కూలంకషంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫాక్షన్ ఇచ్చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుడు కోరుకోవడం జరిగింది. మీ అందరితో కూడా పూర్తి దీంతో కలిపి అదేవిధంగా అందరం కలిపి శ్రీవారి సేవకి పూర్తి స్థాయిలో మమేకం అయ్యేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వవలసిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ శాఖ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 2వ ఘాట్ రోడ్లో చివరి మలుపు వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా బస్సు కింద మృతదేహాలు ఇరుక్కుపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాలను బయటకు తీసుకెందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని తమిళనాడుకు చెందిన దంపతులుగా గుర్తించారు.
ఉదయం 11:15 ప్రాంతంలో మన దివ్యారామం టర్నింగ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. టూ వీలర్లో వస్తున్న ఇద్దరు వ్యక్తులు, అంటే ఒక భార్య భర్తలు కావచ్చు, లేదా ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి వస్తున్నటువంటి టూ వీలర్ని ఆర్టీసీకి సంబంధించిన ఏసీ బస్సు ఢీ కొట్టడం వల్ల వాళ్ళు కింద పడిపోయిన తర్వాత వాళ్ళ పైకి ఏమో బస్సు ఎక్కినట్టుంది. బస్సు కింద ఇద్దరు శవాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఏమనేది ఇంకా మేము విచారిస్తున్నాము. ఆ బస్సులు తీసిన తర్వాత బాడీలు బయటకు తీస్తే వాళ్ళ ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతాము. ఈ ప్రమాదంలో మొత్తం పైన ఆర్టీసీ బస్సు యొక్క డ్రైవర్దే నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఈ బస్సులకు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఏసీ బస్సుల డ్రైవర్లు కూడా చాలా ఎక్కువ స్పీడ్గా వస్తున్నారు. మేము ఎంత వార్నింగ్ చేసినా వాళ్ళల్లో మార్పు రావడం లేదు. మొత్తానికి యాక్సిడెంట్ జరగడానికి కారణం అతనే అని మేము భావిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.